లేచి నిలబడి వాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 91 ఒకటో చరణం, మూడో చరణము, చివరి చరణం ఆడుకుంటామండి. 1, 3 చివరి చరణం. అంతకుముందు పాట పుస్తకంలో 89. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 91. 1, 3 చివరి చరణం ఆడుకుంటామండి. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, మోసే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. మోసే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు, ఆశతో మ్రోకెదము. దారులను ద్వేషించు, ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, ఆలయము కన్నా శ్రేష్ఠుడు, నిజాలయముగా తానే ఉండెను. ఆలయము కన్నా శ్రేష్ఠుడు, నిజాలయముగా తానే ఉండెను. ఆలయము మీరే నేను ఎల్లకాలము మ్రోకెదము. ఆలయము మీరే నేను ఎల్లకాలము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము. 4వ చరణం అండి. నా కంటే శ్రేష్ఠుడు, తన దానముగా తను అర్పించెను. నా కంటే శ్రేష్ఠుడు, ప్రాణదానముగా తను అర్పించెను. మానవులను విమోచించెను, గణపరచి మ్రోకెదము. మానవులను విమోచించెను, గణపరచి మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని.
సాగిల పాడి మోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు హల్లెలూయాకు పాత్రులు అనుదినము మోకెదము హల్లెలూయాకు పాత్రులు అనుదినము మోకెదము సాగిల పాడి మోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసునియా సాగిల పాడి మోకెదము. దయచేసి కూర్చుంటామండి. ప్రియులారా, బలలో పాల్పొందిన కొరకై లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. లూకాసు వార్త 11:32 అందరం కలిసి చదువుకుంటామండి. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. తర్వాత 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుంటాం ప్రియులారా. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుంటామండి. 1 కొరింథీ 11:28 పేజీ నెంబర్ 153. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు యొక్క సహాయం కొరకై. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయ చూపండి, సహాయం చేయండి ప్రభువా. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయండి. వచ్చినటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని నడిపించండి ప్రభా. దయగల తండ్రి, అక్కడ సండే స్కూల్లో కూర్చున్నటువంటి ప్రతి చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మనుషుల దేవుని దయ బిడ్డలపై ఉంచమని ప్రార్థిస్తున్నా. టీచర్లు చెప్పే కథలు, పాటలు, వాక్యము ఆ బిడ్డలు హృదయంలో ఉంచుకునేందుకు సహాయం చేయండి ప్రభా. వారి బిడ్డలను విద్య ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానమందును, మనుషుల దేవుని దయల బిడ్డలను ప్రభా పెరుగుటకు సహాయం చేయండి. బలలో పాల్పొందే మునుపు మా జీవితంలో మేము కూడా సరి చేసుకొని వాక్య వెలుగులో వాక్యానుసారంగా బలలో పాల్పొందే కృప చూపమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయము చదవండి. 32వ వచనం. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ నిలవడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారి యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో ప్రియులారా, చాలాసార్లు మనం ఇంతవరకు పాట కూడా వాడుకున్నాం. యోనా కంటే శ్రేష్టమైన వాడు, యోనా కంటే యోనా కంటే శ్రేష్ఠుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే యోనా కంటే
గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు చెప్తున్నాడు. చాలాసార్లు ఈ మాట మనం ఎన్నోసార్లు విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, పాట పాడుకున్నట్టు సందర్భాలు. ఎందుకు యేసుక్రీస్తు పిల్లవారు యోనా గురించి జ్ఞాపకం చేసినాడు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా సువార్త చెప్తే దగ్గర 120,000 మంది, అనగా 120,000 మంది ఆ కంటే ఎక్కువ ఉన్నటువంటి నినివే పట్టణస్థులందరూ కూడా తమ జీవితాలు మార్చుకున్నారు. దేవునికి ఉగ్రతకు గురైపోయినటువంటి వారు ఆ దేవుని యొక్క కనికరం చేత మరి దేవుని యొక్క కనికరాన్ని పొందినారు. కారణం ఏంటంటే యోనా ఆ భక్తుడు నినివే పట్టణంలో చేసినటువంటి ఆ దేవుని మాటకు లోబడి చెప్పినటువంటి మాటలను బట్టి. అయితే ప్రిలారా, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు చెప్తా వచ్చినాడు. యోనా జీవితం ఏంది? ఎందుకు యేసుక్రీస్తు పిల్లవారు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పినాడంటే, యోనా జీవితంలో 2 విషయాలు ఉన్నాయి, 2. ఒకటి, దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు అవిధేయత చూపి యోనాకు నష్టపోవడం కాకుండా యోనాతో పాటు ఉండేటువంటి వారు కూడా నష్టపోయినారు. 2వది, పశ్చాత్తాపం పొంది దేవుని మాటకు లోబడి ఉన్నందుకు ఈ నినివే పట్టణస్థులందరూ కూడా మనసు మార్చబడింది. చూడండి, ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరుచుకొని అవిధేయత చూపినప్పుడు ఆ వ్యక్తికే కాదు, ఆ వ్యక్తితో ఉన్నటువంటి వారందరికీ నష్టమే. అదే వ్యక్తి పశ్చాత్తాపం పొంది ప్రభు దగ్గర సరి చేసుకొని దేవుని మాటకు లోబడినప్పుడు ఆ వ్యక్తికి కాదు, ఆ వ్యక్తి కుటుంబానికి మాత్రమే కాదు, ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క దేవుని ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, యోనా గ్రంథంలో మనకు తెలిసినటువంటి యోనా గ్రంథంలో తెలుసు అందరికీ, సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు. అయితే మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. ప్రియులారా, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్కు యోనాకు ప్రత్యక్షమై తెలియజేసిన వార్త ఏంటంటే, నినివే పట్టణ ప్రజలు దోషములు, వారి అక్రమములు, అతిక్రమములు, పాపములు ఎక్కువైపోయినాయి. అయితే వారికి మరి కలగబోయేటువంటి నష్టం గురించి, కలగబోయేటువంటి పతనం గురించి వాళ్ళకి తెలియజెప్పని చెప్పినప్పుడు వాస్తవంగా నినివేకి పోవాలి. ఎవరు? యోనా. అయితే యోనా నినివేకి పోలేదు. నినివేకి పోకుండా ప్రియులారా తర్షీషుకు పోతున్నాడు. అనగా ఇక్కడ ఏంటంటే అవిధేయత కనబడుతుంది. ఏం కనబడుతుందండి? అవిధేయత కనబడతా ఉంది. చూడండి 4వ వచనంలో, అయితే యెహోవా. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నినివేకి పొమ్మని చెప్తే యోనాను తర్షీషుకు పోతున్నాడు ఓడలో. అయితే దేవుడి చేతనే స్వయంగా సముద్రంలో పెద్ద గాలి పుట్టించినాడు దేవుడు. అయితే 4వ వచనం స్పష్టంగా ఉంది, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మనం హృదయంలో చోటు ఇవ్వకుండా, మనకు ఆత్మీయంగా ఎట్టు ఉండాలనో తెలిసి కూడా ఆత్మీయంగా ఉండడానికి మనం ఇష్టపడలేదనుకోండి, ప్రియులారా, మనం ఇష్టపడలేదనుకోండి, ఏమైపోతుందంటే దేవుని దగ్గర నుంచే అన్నీ కూడా పోరాటాలు ఎదురవుతాయి. అక్కడి నుంచే రావు, ఏ మనుషుల ద్వారా రావు. ఇప్పుడు సౌలు జీవితం చూసుకునే కూడా అదే. సౌలు దగ్గరికి ఈ దురాత్మ ఎట్లొచ్చిందంటే దేవుని పాతాళం నుంచి ఏం రాలేదు, దేవుని దగ్గర నుంచే వచ్చింది. చూడండి 1వ సమూయేలు గ్రంథము 16:15. 1వ సమూయేలు 16:15 చదవండి ప్రియులారా. ఇప్పుడు సౌలు దగ్గరికి దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర నుంచే. తర్వాత 16వ వచనంలో 1, 2, 3, 4, 5వ లైన్లక దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చినప్పుడల్లా 23వ వచనంలో 23 దేవుని యొద్ద నుండి. ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి, వారు రాజులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే, ఎప్పుడైతే దేవుని దగ్గర ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాల్లో అవిధేయత అనేది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో,
యోన అవిధేయత చూపినందుకు దేవుడే స్వయంగా సముద్రంలో అలలు లేపినాడు, తుఫాను లేపినాడు. సౌలు అవిధేయత చూపినందుకు ఈ యొక్క దురాత్మలో పాతాళంలో సమాధిలో నుంచి ఏం రాలేదు, స్వయంగా దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. ప్రియులారా, ఒక వ్యక్తి అవిధేయత చూపినప్పుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి సంఘంను కూడా నష్టమే, ఆ వ్యక్తి ఉన్న కుటుంబాన్ని కూడా నష్టమే. 18వ అధ్యాయం 10వ వచనం, 1 సమూయేలు 18:10 చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి చాలక ఎక్కడి నుంచి వచ్చిందండి దురాత్మ? దగ్గర 3-4 సార్లు దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చింది, దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చిందని. చాలాసార్లు మనం అనుకుంటామంటే మనం విధేయత చూపక, వాక్యానికి స్ఫూర్తిగా మన హృదయంలో చోటివ్వక, దేవుని యొక్క ఉద్దేశాలకు మన జీవితంలో చోటివ్వక, మనకే మనం తెచ్చుకున్న శ్రమలను బట్టి, మనకు తెచ్చుకున్నటువంటి పోరాటాలను బట్టి ఏమంటామంటే మనం ప్రియులారా చాలామంది అంటారు, ఈ అపవాది పని ఇది సాతాను పని అంటారు. సాతానే పని ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. అపవాది ఎప్పుడు వచ్చాడంటే మన దగ్గరికి, మన కుటుంబంలో, మన జీవితంలో మనం అపవాదికి సంబంధించిన విషయాలతో మనం సవాసం కలిగి ఉంటే అపవాది అడుగు పెడతాడు మన హృదయంలో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అపవాది ఊడికినే రాడు. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు మన దగ్గర ఉంటేనే వచ్చేది. ఆ వ్యక్తితో మనకు పరిచయం అన్న ఉండాలి, ఆ వ్యక్తితో మనకు సవాసం ఉండాలి, ఫోన్ ద్వారా మాట్లాడుకోవడము, ఏదైనా కూడా వ్యాపారం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, పని విషయం కానివ్వండి, చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా కానివ్వండి. కాబట్టి అపవాది ఎప్పుడు వచ్చేదంటే అపవాది మనం అపవాదికి సంబంధించిన విషయాలలో మనం ఎక్కడ ఉంటామో వాడు చూస్తాడు. అపవాది చూసి మన బలహీనతను ఆధారం చేసుకొని అప్పుడు ప్రవేశిస్తాడు మన హృదయంలో అపవాది, మన కుటుంబంలో అపవాది. అంతవరకు అపవాది మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ఏబు సంగతి ఆలోచన చేస్తే అపవాది ఏబు దగ్గరికి పోవడానికి ధైర్యం చాలడంలే. అయితే దేవుని యొక్క అనుమతితో అపవాది ఏబు దగ్గరికి వచ్చినాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. చాలాసార్లు మన వాక్యానికి విధేయత చూపక, వాక్యం ఎట్లా చెప్తుందో అట్లా జీవించలేక, వాక్యానికి సమ్మతించక మన హృదయం వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఈ విధంగా చేయాలి కదా అని ఆ మనసు మనకు లేక శ్రమలలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పోరాటాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో చూసి ఉంటాం. చివరికి మనం వేసే నింద ఏంటంటే ఈ అపవాది శోధనలు ఎక్కువైపోయినాడు. అపవాది కాదు, మనకే మనం కల్పించుకునే శోధనలు ఇవి. ఇప్పుడు యోన మాట విననందుకు దేవుడు ఏమో నినివేకు పొమ్మంటే తర్షీషుకు ప్రయాణం అయిపోతున్నాడు. ఈ తుఫాను ఈ తుఫాను, ఈ అలలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుడే స్వయంగా చేసినాడు. పిల్లరా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అవిధేయత ద్వారా చాలా నష్టం ఉంది. అవిధేయత ద్వారా ఏముందండి? చాలా నష్టం ఉంది. ఏం నష్టాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, చివరి లైన్, ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర. ఏందండి అవిధేయత? దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపలేదనుకోండి, ఆత్మీయంగా మనము గాఢ నిద్రలో పోతాం. ఇప్పుడు నిద్ర వ్యక్తిని లేపినాం అనుకోండి, కొన్నిసార్లు పలుకుతారు, మళ్ళీ లేవడానికి సహకరించదు దేహం. ఈ నిద్ర మొత్తం ఆ విధంగా చేస్తుంది. ఎందుకంటే ప్రియులారా, అలసిపోయి మెదడుకు విశ్రాంతి కావాలి కనుక వెంటనే స్పందించలేరు. మీకు ఇంకో విషయం చెప్తాను. మరి ప్రియులారా, మరి వైద్యశాస్త్రం వైద్యులు చెప్పే విషయం ఏంటంటే స్ట్రోక్, ఈ గుండెపోటు ఎప్పుడంటే వచ్చేది ప్రియులారా. మరి చాలామంది మనం వింటుంటాం, మరి బాత్రూమ్కి పోయి చనిపోయినారా ఆయన అని, పోతూ ఆ మోటార్ కొట్టుకొని బొట్టికి దగ్గర చనిపోయినారా అని వింటా అంటాం. ప్రియులారా, అటువంటి సందర్భంలో ఏంటంటే చాలామందికి గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండొచ్చు, నీళ్ళు సరిగా తీసుకోకపోవల్ల ఎక్కువ బలవంతంగా బాత్రూమ్ పోవాల్సి ఉంటుంది. నరాలలో రక్తం ఎక్కువగా ఫోర్స్ ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ, నరాలు పెద్ద నరం చిట్టిపోతుందంట. అప్పుడు స్ట్రోక్ వస్తుంది, పక్షవాయు వస్తుంది, నరాలు పగిలిపోయి చనిపోతారంట. వైద్యులు చెప్పే మాట మీద చెప్తున్నా. ప్రియులారా, చూడండి, ఒక్కొక్క గోరు ఒక్కొక్క నరానికి కనెక్షన్ ఉంటుందంట, ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క నరానికి కనెక్షన్ ఉంటుందంట, ఒక్కొక్క అవయవం, చర్మంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా ఒక్కొక్క నరానికి కనెక్షన్ ఉంటాయండి, వైద్యశాస్త్రం చెబుతుంది. ప్రియులారా, ఇది భౌతికమైనటువంటి విషయాలు చెప్తున్నా. ఇప్పుడు ఈ గాఢ నిద్ర అనేది ఏంటంటే తొందరగా మెలుకునే స్థితిలో ఉండదు. గాఢ నిద్రలో ఉంటే ఈ యోన గాఢ నిద్రలో ఉన్నాడు. ఎటు ఉన్నాడండి? గాఢ నిద్రలో.
ఒకవేళ దేవుని మాటకు విధేయత చూపింటే మెలకువగలిగి ఆయన పరిచయంలో ముందు ఉండేవాడేమో, బాగా మంచిగా చెప్పలేం. అయితే అవిధేయత చూపడం వరకు బాధ్యత లేనివాడుగా ఉన్నాడు, పట్టింపు లేనివాడుగా. ఎట్టున్నాడండి? యోనాను నినివేకి పొమ్మంటే తర్షీషుకి పోతూ నాకేం సంబంధం లేదన్నట్టుగా నిద్రపోతున్నాడు. పోయి ఓడ దిగుబాగాన గాఢ నిద్రపోతున్నాడు. ఈ గాఢ నిద్ర ఏం చేస్తుందంటే చాలా నష్టంగా శత్రు చేతికి అప్పగిస్తుంది మనల్ని. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కూడా నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. అవిధేయత అనేది మనల్ని ఎంత ఆత్మీయంగా నష్టపరుస్తుందో, అవిధేయత అనేది ఎంత భౌతికంగా నష్టపరుస్తుందో చెప్తున్నా. న్యాయాధిపతులు 16:19. ఆమె సాంసన్ యాడ్ నిద్రపోతున్నాడండి. చూడండి, ఈ మధ్య ఒక దైవసేవకుడు వాక్యం చెబుతున్నాడు, సాంసోను వ్యభిచారం చేయలేదు, సాంసోను చాలామంది బోధిస్తూ వ్యభిచారం చెప్తుంటారు, కాదు అని చెప్తున్నాడు. ప్రియులారా, వాస్తవంగా పాపం చేయకుంటే ఆమె దగ్గరికి ఎందుకు పోవాలి, ఆమె తొడ మీద ఎందుకు వండుకోవాలి? ఆ వాక్యం పెద్ద దైవసేవకుడు సేవకుడు, ఆయన టీవీలలో యూట్యూబ్లలో పాపులర్, ఎంత ప్రఖ్యాతి చెందిన దైవసేవకుడు. నేను మెసేజ్ పెడదాం అనుకున్నా, అన్న మరి ఇదంతా ఎందుకు జరిగిందన్నా అని. ప్రియులారా, చూడు, తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా, తప్పుడు బోధలు ఉన్నాయి. అయితే సాంసోను నిద్రమత్తుతో తనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మను దూరం చేసుకున్నాడు. మెలకులు ఆత్మీయంగా మెలకులేని స్థితిలో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము ఇది 20వ వచనం, 16-20. ఆమె సాంసోను నిద్ర మేలుకొని చాలక నిద్ర మేలుకొని అంటే అప్పుడు ఏం చేస్తున్నాడు, శత్రువులు వచ్చేంత వరకు నిద్రపోతా ఉన్నాడు. శత్రువు చేతికి అప్పగించే మనిషి దగ్గర నిద్రపోతున్నాడు. చూడండి, ఈ నిద్ర ఏం చేస్తుందంటే సౌలు జీవితంలో కూడా ఒక సందర్భం జరిగింది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 26:12. 2వ సమూయేలు 26:12. నిద్ర ఎంత కీడు కల చేస్తుందో ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ సమూయేలు 26:12. క్షమించండి అక్క, 1వ సమూయేలు 26:12 చూడండి అక్క. 1వ సమూయేలు 26:12. తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ళ బుడ్డని తీసుకొని చాలన్నా. ప్రియులారా, ఇక్కడ సౌలు నిద్రపోతున్నాడు. నిద్ర అనేది ఎంత మెలకు లేకుండా ఉంటుందో చెప్తున్నా. సౌలు దగ్గర ఉన్నటువంటి ఈట నీళ్ళ బుడ్డి తీసుకొని పోయినారు. అంటే మెలకు ఉండదు. సల్మాన్ రాజు దగ్గర ఒక పంచాయతీకి వచ్చినారు. సల్మాన్ రాజు దగ్గరికి 2 తల్లులు ఒక బిడ్డను ఎత్తుకొని, ఈ బిడ్డ నా బిడ్డ రాజా అంటే ఒక ఆమె, అంటే ఇంకొక ఆమె చెప్తుంది, లేదు రాజా ఈ బిడ్డ నా బిడ్డ అంటది. అప్పుడు ఒక సందర్భంలో ఒక మాట చెప్తుంది ఆమె. 1వ రాజుల గ్రంథంలో ఉంది, చదవండి. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. 1వ రాజులు 3:20. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుండగా వచ్చి నా పక్కలో నుండి చాలక. ఇప్పుడు చూడండి, నిద్ర మొత్తం అనేది, గాఢ నిద్ర అనేది మన దగ్గర ఉండే బిడ్డను కూడా తెగిపోతున్నారు. చూడండి, హాస్పిటల్లో సీసీ కెమెరాలు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బ్యాడ్ చేసినారు, చిన్నది బార్కోడ్ స్కానర్, అంటే జీపీఎస్ సిస్టమ్ అనుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ఎక్కడ పోతుందో మనం కనుక్కోవచ్చు, ఆ బస్సు నెంబర్ కొడితే. రైలు ఎక్కడ పోతుందో కనుక్కోవచ్చు, ఏ స్టేషన్కి వచ్చింది. జీపీఎస్ సిస్టమ్ ఇదంతా. అంటే ఆ బార్కోడ్ చిన్న చేతికి కడతారు, ఆ బిడ్డ చేతికి. ఆ బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ బిడ్డ తప్పిపోతే చూడండి, తల్లుల దగ్గర నిద్రపోయే బిడ్డను కూడా తీసుకుపోతుంటే స్పర్శ ఉండదు, అంటే మెలకు ఉండదు. ఈ నిద్ర అనేది ఈ విధంగా చేస్తుంది. ఈ యోనా జీవితంలో కూడా గాఢ నిద్రలో పోయినాడు. ఎట్లా వచ్చింది ఇది? ఒకవేళ దేవుని మాటకు వినింటే నిద్రమత్తు లేకుండా మెలకువగలిగి పనిచేసేవాడేమో బహుశా. ప్రియులారా, బాధ్యత లేనివాడుగా ఉన్నాడు, సంబంధం లేనివాడు ఉన్నాడు. ఏదో నేను పోతున్నాను కదా, నెమ్మదిగా పోతాను అనుకున్నాడు. కానీ కలవరం రేగింది, సముద్రంలో తుఫాన్ రేగింది, సముద్రంలో అలలేసి. ఈ అలలన్నీ ఎట్లా వచ్చినాయంటే దేవుని చేతనే జరిగినాయి. ఎవరి చేత జరిగినాయండి? ఈ తుఫాను, ఈ గాలి ఎట్లా వచ్చింది? దేవుని చేతనే జరిగినాయి. ఇది భౌతిక విషయం. యోనా జీవితం మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనం ఆత్మీయంగా నిద్రమత్తులో ఉండకూడదని పౌలు గారు చెప్తున్నాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా, 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, క్షమించండి ఒక్క నిమిషం.
1వ దశలోని రాష్ట్ర పత్రిక 5:5. మీరందరూ పేజీ నెంబర్ 187 చదవండి. మీరందరూ ఎవరు ఉంటాడు? మనము వెలుగు సంబంధులము. తర్వాత 6వ వచనం. కావున ఇతరుల వలె, ఇతరులు అంటే సాంసోను నిద్రపోయినాడు, తర్వాత యోనా గాఢ నిద్రపోయినాడు, రాజుల గ్రంథంలో ఆ తల్లి నిద్రపోయింది. అంటే చూడండి, ఒక మెలకువలు కలిగినటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉండాలని. అంటే వారు భౌతికంగా నిద్రపోయినారు, అయితే మనం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకునే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. మనం మెలకువ కలిగి ఉండాలి. ఇక రాయబడుతూ 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాకుందము. 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక. ప్రియులారా, ఈ విషయం ఏంటంటే మనము మెలకువగలిగిన స్థితిలో ఉండాలి ఆత్మీయ జీవితంలో. ప్రభు ఏం మాట్లాడుతున్న వాక్యం చేత, కుటుంబ వాక్యం ద్వారా, నా వ్యక్తిగత బైబిల్ చదువుతుంటేనా ఆ మాట్లాడే మాటను మనం స్వీకరించాలి. దేవుడు ఏదో చేయమని చెప్తున్నాడు, ఏదో ఇలాగ ఉండమని చెప్తున్నాడు. ఇలాగ ఉండడానికి మనం ఇష్టపడితే అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఈ యోనా అవిధేయత చూపడం ద్వారా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. చూడండి ప్రియులారా, 6వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓయి నిద్రపోత చాలక ఈ నిద్రపోతున్న ఏం చేసిందండి? ప్రార్థన లేకుండా చేసింది. చూడండి, ఇంకా ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఎప్పుడు ప్రార్థన అంటే బాధ కలిగింట. చూడండి, జరగరాని నష్టం జరిగినప్పుడు అప్పుడు ప్రార్థన చేసుకుంటే మంచిదాన్ని అది కూడా బలవంతంగా మొగరించి దాని కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ సాంసోను గాఢ నిద్రలో ఉండడం బట్టి ప్రార్థన అనేది లేదు. అయితే ప్రార్థన అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో అది పాపం చేస్తున్నాం మనం. సమూయేలు భక్తుడు చెప్తాడు. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 12:23. 1వ సమూయేలు 12:23. నా మటుకు నేను ప్రార్థన చేయటం మానటం వలన చాలక. ఇప్పుడు చూడండి, ప్రార్థన అనేది లేకుంటే మనం పాపం చేసిన వారం అవుతాం. అంత పెద్ద ప్రవక్త చెప్తుంటే మనం ఒక లెక్క అండి. అంత పెద్ద ప్రవక్త సమూయేలు చెప్తున్నాడు, నేను ప్రార్థన చేయకుంటే నేను ఆ పాపం నాకెందుకు అని చెప్తున్నాడు. దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు. ఎన్నోసార్లు మనం పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, అనేకులు రక్షణ కొరకు ప్రార్థన చేయని సందర్భాలు ఏమన్నా ఉన్నాయి మన పనులను బట్టి, కొంచెం అనారోగ్య స్థితిని బట్టి. అయితే ప్రియులారా, అవిధేయత అనేది ఏం చేస్తుందంటే ప్రార్థన కూడా చేయలేదు అనే విషయం చెప్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. మనము వాక్యానికి విధేయత చూపకుండా అవిధేయత ఎప్పుడైతే చూపుతామో ప్రార్థన కూడా చేయలేదు. ఈ అవిధేయత అంటే గాఢ నిద్రలోకి తీసుకుపోతుంది, శత్రు చేతికి అప్పచెప్తుంది, గాఢ నిద్రలోకి తీసుకుపోయి ప్రార్థన కూడా లేకుండా చేస్తుంది. ప్రార్థన కూడా అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఈ ప్రార్థన నా జీవనదాయత అయిన దేవుని కొరకు నేను చేసిన ప్రార్థన నాకు తోడని చెప్తున్నాడు. 42వ కీర్తన 8వ వచనం చదవండి. ఈ ప్రార్థన గురించి చెప్తున్నాడు కీర్తనకారుడు. 42:8 చదవండి అక్క. అయినను యెహోవా నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు. ఇప్పుడు ఏం తోడండి మనకి? ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థనే మనకు తోడు. ప్రార్థన చేసుకొని ధైర్యంగా ఉంటాం. ప్రభుకు ప్రభుకు చెప్పిన ఇంకా ప్రభు చూసుకుంటాడు. ఈ ప్రార్థన మనల్ని ధైర్యపరుస్తుంది. ఇప్పుడు యోనా గాఢ నిద్రలో పోయినాడు, అవిధేయత చూపి. ప్రార్థన లేదు, దేవుని తోడు లేదు. దేవుని తోడు ఉంటే ఈ సముద్రంలో అలలు, ఈ తుఫాను అసలు రాదు. ఇంకా నెమ్మదిగా ప్రభు సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడు. ప్రియులారా, ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే మనం చేసే ప్రార్థనలే మనకు తోడు. ఈ విషయం చాలామంది తల్లులు మర్చిపోయింటాం, తండ్రులు మర్చిపోయింటాం. ప్రార్థన అనేది లేదు. ప్రార్థన అనేది మనకు తోడు. ప్రార్థన తోడుగా ఉంటుంది. ప్రార్థన మనం చేసే ప్రతి ప్రార్థనలు మన బిడ్డలకు, భర్తలకు, భార్యలకు, మన సంఘానికి, సేవకులకు, అనేకుల కొరకు తోడుగా ఉంటుంది ప్రార్థన. మనకు తోడు దేవుని తోడు కలగజేసే ప్రార్థనే మనకు లేకుంటే ప్రియులారా, అపవాది కాసు పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడెప్పుడు మన హృదయాన్ని దొంగిలించుదామా, ఎప్పుడెప్పుడో మన హృదయంలో నివాసం చేసుకుందామా అని. ఇప్పుడు యోనా జీవితంలో ప్రార్థన లేదు. ఎందుకంటే అవిధేయత ద్వారా గాఢ నిద్రలేకపోయినాడు,
తర్వాత ప్రార్థనా జీవితం లేని స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నాడు. చదవండి 1వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. 1 2 3 4 లైన్ 3వ లైన్. మనం చావకుండా చలక. ఇప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నారు. ఒక వ్యక్తి అవిధేయత చూపడం ద్వారా అన్ని నష్టాలే. ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఏం చేశారో తెలుసా అండి? వారు ఎక్కడి నుంచో తీసుకునే సరుకులన్నీ పడేసినారు. చూడండి ప్రియారా, 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులో ఉన్న సరుకులను సముద్రంలో పారవేసిరి. పారవేని కాదు వాళ్ళు తెచ్చుకునేది, వాళ్ళ సరుకులు తినడానికో మరి వారి వ్యాపారానికో దేనికో తెలియదు. కానీ యోనా అవిధేయత చూపట ద్వారా యోనా ఆ ఓడలో ఉండటం బట్టి పిల్లరా, యోనాను సరిచేయడానికి కొరకై సృష్టిని కూడా అట కదిలించాడు దేవుడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం అవిధేయత చూపినాం అనుకోండి, మనకొక్కరికే కాదు నష్టం, మన కుటుంబానికి కూడా సభ్యులు కూడా నష్టమే. సంఘంలో ఉన్న మనము వాక్యానికి అవిధేయత చూపినాం అనుకోండి, సంఘం అభివృద్ధి చెందకుండా, సంఘంలో ఆత్మీయత వాతావరణం కనిపించకుండా నష్టపోతాం అంతే, అంతకుమించి ఏం జరగదు. దానికి మనం ప్రభువుకు లెక్క చెప్పాలి. సేవకునిగా నేను అవిధేయత చూపినా నేను లెక్క చెప్పాలి, విశ్వాసంగా మనం అవిధేయత చూపినా ప్రభువుకు లెక్క చెప్పాలి. చాలాసార్లు మనం జీవించే జీవితం ఏం కాదులే అనుకుంటాం. అయితే ప్రియులారా, మనమందరం వదినాన సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ప్రభు న్యాయపీఠం నిలబడాల్సిందే, అందులో సందేహం లేదు. ప్రియులారా చూడండి, యోనా ఒక్కడ అవిధేయత చూపడిన బట్టి ఓడలో ఉన్న వారందరి నష్టము. వారి సరుకులన్నీ పడేసినారు. తర్వాత వారు మరణ భయంతో నింపబడినారు. తర్వాత గాఢ నిద్రలో వెళ్ళిపోయినాడు. తర్వాత ప్రార్థన లేని స్థితిలోకి వెళ్ళిపోయినాడు. చూడండి, తర్వాత కిడులో ఉన్నారు వారు. చూడండి 1వ అధ్యాయం 7వ వచనం. అందులో ఓడవారు ఇప్పుడు ఏముందండి? కీడు అనుభవిస్తున్నారు. ఎవరు? ఓడలో ఉన్నటువంటి కీడుకు దగ్గరగా ఉన్నారు. ఈ కీడు ఎట్లా వస్తుందంటే, పాపాన్ని బట్టి కీడు ఎక్కువ అయిపోతుంది. ఒక వ్యక్తి హృదయంలో పాపం ఎక్కువ నివాసం చేసుకుంది అనుకోండి, కీడు చేయడానికి వెనకంజ వేరు. చూడండి ప్రభు చెప్తున్న మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5:14 చదవండి. చదవండి. వారిని చూచి ఇదిగో మరి ఎక్కువ కీడు నీకు కలగ ఉండటకు అని అర్థమైందండి. పాపం అనేది ఎక్కడైతే ఉంటుందో, పాపం అనేది ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో, పాపం అనేది ఏ గృహంలో అయితే ఉంటుందో, ఆ కుటుంబము, ఆ వ్యక్తి, దైవ సేవకులు అయినా ఏం పాపం అనేది దేవుని విడిచిపెట్టదో. సేవకుల హృదయాలను ఆక్రమిస్తుంది, విశ్వాసుల హృదయాలను ఆక్రమిస్తుంది పాపం అనేది. అయ్యో వీరి సేవకుల దగ్గరికి పోవద్దు అనుకోదు. పాపమైంది ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని ఆక్రమించి ఆ పాపానికి చోటిచ్చి ఆ హృదయాన్ని సాధారణంగా అప్పచెప్పి నరకంలో తీసుకోవాలని పాపం కాల్చిపెట్టుకొని ఉంటుంది. వాకిట్లనే పొంచుకొని ఉంటుంది, కిటికీలు కూడా చూస్తూ ఉంటుంది వాకిల దగ్గరనే. ఎక్కడెక్కడ నాకు స్థానం ఉంది, ఏ కుటుంబంలో స్థానం ఉంది, ఏ హృదయంలో నాకు స్థానం ఉంది, ఏమన్నా చోటు ఉందా నేను పోవడానికి, ఆ హృదయం లేకని కాల్చిపెట్టుకోని చూస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ కీడుకు దగ్గరగా ఉన్నారు. ఎవరంటే ఓడలో ఉన్న వారందరూ కూడా. ఎవరిని బట్టి? ఓడవారు పాపం చేసినారా? ఓడవారు అవిధేయత చూపినారా? ఓడవారు దేవుని మాటను ధిక్కరించినారా? కాదు. ఓడలో ఉన్నటువంటి యోనా అవిధేయత చూపినాడు. ఒక్కని అవిధేయతను బట్టి ఎంతో నష్టము ప్రయాణం చేసేవారికి. ప్రియులారా, మన ఆత్మీయ జీవిత యాత్రలో మన వాక్యానికి అవిధేయత చూపినప్పుడు అన్ని విషయాల్లో భౌతికంగా, ఆత్మీయంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. యోనా గురించి సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. మనకు కూడా ఎన్నోసార్లు, 100 సార్లు వింటాం మనం. యోనా జీవితంలో ప్రియులారా, యోనా అవిధేయతను బట్టి అంత నష్టం జరిగింది. ప్రార్థనకు దూరం అయిపోయినాడు. తర్వాత కీడుకు దగ్గరగా ఉన్నాడు. తర్వాత చూడండి, యోనా చెప్తున్నాడు దేవునికి దూరంగా ఉన్నానంట. 1వ అధ్యాయం యోనా గ్రంథము 10వ వచనం చదవండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు. పారిపోయేవారంటే దగ్గర ఉంటారండి, దూరంగా ఉంటారు. ఎట్లుంటారండి? దూరంగా ఉంటారు. అంటే దేవుని సన్నిధిలో నుండి ఏమైపోతున్నాడు వ్యక్తి? పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఏమున్నాయంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 96వ కీర్తన 6వ వచనంలో అద్భుతమైన మాట. దేవుని మందిరంలో ఏమున్నాయో 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, మన సౌందర్యములు. మన ఆత్మీయ జీవితానికి, దేహానికి సౌందర్యం ఏముందండి? దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా మనకు, మన హృదయాలకు, మన ముఖాలకు తేటగా వెలుగు కలుగుతుంది. ఘనత ఉంది దేవుని ఇంట్లో మనకి.
ప్రియులారా, ఓ సందర్భంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, 51వ కీర్తన 11వ వచనంలో, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా అని చెప్తున్నాడు. 51వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను. అంటే అర్థమైంది ప్రియులారా, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యంతో సవాసం చేసేటప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుతాము. ఘనత ఉంటుంది మనకు, మనకు ఆత్మీయంగా భౌతికంగా బల సౌందర్యం ఉంటుంది మన ఆత్మకు. ఎప్పుడు చెప్పనాశక్యమైన మహిమయుక్తమైన ఆనందం చేత మన ముఖం వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నటువంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇప్పుడు యోనా తర్షీషుకు పోమ్మంటే దేవుడు క్షమించండి నినివేకు పోమ్మంటే తర్షీషుకు పోతున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని యొక్క వాక్యంలో స్వయంగా యోనా చెప్తున్నాడు, నేను సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను. మనం ఎప్పుడు కూడా త్రోసివేయద్దు, దేవుని మందిరాన్ని త్రోసివేయద్దు, దేవుని సేవకులను త్రోసివేయద్దు, తోటి విశ్వాసులను త్రోసివేయద్దు. మనకంటే వయసులో పెద్దవారైనటువంటి వారు ఏదైనా కుటుంబంలో ఆత్మీయంగా భౌతికంగా సలహాలు చెప్పినప్పుడు త్రోసిపుచ్చొద్దు. మన ఇళ్ళలో ముసలు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు చెప్తాంటారు, వాళ్ళు ఊరుకుండరు. ఎందుకంటే వారికి కొన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చుంటే వాళ్ళకి వాళ్ళు చెప్తాంటారు కొన్ని విషయాలు. ఈ కొత్తగా ఉన్నటువంటి వారికి ఏంటంటే, ఈ యవనస్తురాలకి లేదంటే, ఈ ముసలం ఎప్పుడు చెప్తుంటుంది, ఏదో నీకు సార్ మాకు తెలుసులేదు చెప్పొద్దు అనుకుంటాం మనం. అనుభవంతో చెప్పే మాటలు వారు, ఊరికి కాదు. అందుకరికి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలాసార్లు మనం చేయకూడనిది చేసి నష్టపోతుంటాం, చేయాల్సినవి చేయ మనం. సామెతలు 1:8, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, చాలక తోసివేయద్దు. మనకంటే తల్లి లాంటి వాళ్ళు తను లాంటి వాళ్ళు ఉంటారు వయసులో పెద్దలు, వాళ్ళని ఎప్పుడు త్రోసిపుచ్చొద్దు. మనం వారి ఆలోచనలు వారిని మనం ఆత్మీయంగా వాళ్ళు త్రోసిపుచ్చినామా నష్టపోతాం మనం. ప్రియులారా, యోనా ఏమని చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను. ఇంతమంది భక్తులు అయ్యా నీ సన్నిధి నుంచి నా త్రోసివేద్దా అంటే యోనా పారిపోతున్నాడు. చూడండి ప్రియులారా, అవిధేయత ఇంత పని చేస్తుంది. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపడం ద్వారా, విధేయత చూపకుంటే ప్రార్థన జీవితం లేకుండా చేస్తుంది, ఆత్మీయంగా నిద్రమత్తులో తీసుకెళ్ళిపోతుంది, దేవుని సన్నిధికి దూరం చేస్తుంది, చివరికి కలవరానికి దూరం చేస్తుంది. ప్రియులారా, వాస్తవంగా మన జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం మనకి. యోనా జీవితం ద్వారా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విధేయత కలిగిన వారమై మనం ఉండాలని, అంతే. పడిపోవాలని కాదు, అవిధేయత చూపి ఆత్మీయంగా భౌతికంగా నష్టపోవాలని కాదు. ఓ సందర్భంలో మరి సొదొమ గొమొర్ర పట్టణం దేవుడు అగ్నిగంధకముల చేత నాశనం చేయడానికి ముందుగా దేవుని దూతలు వచ్చి నోవాహు దగ్గర లోతు దగ్గరికి వచ్చినాయి. లోతు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్న మాట తెలుసా అండి, లోతు నువ్వు నశించిపోకుండా కొరకై ఇదిగో ఈ పర్వతానికి వెళ్ళు అని చెప్తాడు. దేవుని దూతలు చెప్తే అప్పుడు లోతు ఒక మాట అంటాడు, అయ్యా ఆ పర్వతానికి పోలేని నేను, ఇదిగో తొందరగా నేను బ్రతకడానికి తప్పించుకోవడానికి ఇదో ఈ దగ్గరలో ఒక గ్రామం ఉంది, ఈ గ్రామంలోకి పోతా అంటాడు. అయితే దేవుని దూతలు చెప్తారు, సరే నువ్వు అక్కడ ఉండవు కనుక ఆ గ్రామాన్ని నేను నాశనం చేయను, ఆ గ్రామానికి పో అంటాడు. ఆ గ్రామంలో లోతు బిడ్డలు ఏం నేర్చుకుని తెలుసా అండి, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు తర్వాత ఆయన పారిపోము, ఈ మైదానంలో నిలవక చదవండి 30వ వచనంలో, లోతు భయపడి చాలక. ఇప్పుడు 20వ వచనంలో ఏమో ఈ ఊరు సమీపంలో ఉన్నది కనుక అక్కడ పోతా అని చెప్తాడు. ఆ ఊరి పేరు అంటే సోయరు. ఆ ఊరి పేరు ఏం పేరండి, సోయరు. 22వ వచనం చివరిలో ఉంది. ఇప్పుడు సోయరులో లోతు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఈ సోయర్లో ఇష్టపడే కదా పోయింది సోయర్కు లోతు, అవునా కదండి. దేవుని దూతలో ఆ పర్వతానికి పోయా అని చెప్తే, లేదు ప్రభా ఇదో దగ్గర ఉంది, ఊరికి తొందరగా పోయి బ్రతుకుతాం క్షేమంగా ఉంటాం అని చెప్పి ఒక ఊరిలోకి పోయినాడు, సోయర్ అనే ఊరిలోకి. ఇప్పుడు అదే సోయర్ అనే గ్రామంలో ఉండడానికి లోతు భయపడిపోతున్నాడు. చదవండి మాట 30వ వచనం. లోతు భయపడి చాలనా, ఎందుకు భయపడిపోతున్నాడు సోయర్లో? నేను అనుకుంటున్నాను ప్రియులారా, ఇప్పుడు సోయర్ నుంచి మళ్ళీ పర్వతానికి పోయినాడు. ఎవరు అంటే లోతు కుమార్తెలతో. ఇప్పుడు
ప్రియులారా, సోయర్లో పాపం ఉంది నేను అనుకుంటా. ఇప్పుడు పర్వతానికి పోయిన తర్వాత పెళ్లి కాని పిల్లలు మనకు పిల్లలు కావాలని ఎందుకు ఆ ఆలోచనలు వచ్చినాయంటే నేను అనుకుంటాను పాపం అనేది సోయర్లో ఉందని నేను అనుకుంటా. సోయర్ ప్రజల యొక్క పద్ధతులు అలవాట్లు అన్నీ నేర్చుకున్నారని నేను అనుకుంటా. ప్రియులారా, చివరికి అరే నా కూతురు చెడిపోతారని చూసి భయపడి మళ్ళా పర్వతానికి పోయినాడు. ఎవరు? లోతు. ప్రియులారా చూడండి, దేవుడు దూతలు పర్వతానికి పోవని చెప్తే లేదు దగ్గర ఉందని వెళ్ళిపోతున్నాడు. అవిధేయత అనేది ఏంటంటే మనల్ని ఆత్మీయంగా భౌతికంగా నష్టానికి తీసుకుపోతుంది. అవిధేయత దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిస్తే ఎప్పుడు కూడా మనం వాక్యానికి అవిధేయత చూపించకూడదు. యోనా జీవితం ద్వారా ఎన్నో ఆత్మీయ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, అవిధేయత అనేది ఏంటంటే ప్రియులారా మనల్ని ప్రభువుకు దూరం చేస్తుంది. ఒక విషయంలో చెప్పాలంటే అవిధేయత అనేది ప్రభువుకు దూరం చేస్తుంది. ప్రియులారా, యొక్క ఉదయకాల సమయంలో మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే విధేయత కలిగిన వారమై మనం ఉండాలి. అవిధేయులుగా మనం ఉండకూడదు. వాక్యాన్ని బలంలో పాల్పొందుతాం. మనము ఏం చేయాలంటే విన్నటువంటి వాక్యాన్ని విడిచి పక్కన పాడేయద్దు, విడిచిపెట్టకూడదు. మందిరానికి పోయినప్పుడు మాత్రమే దేవుని మాటలు, తర్వాత దేవుని మాటలు అవసరం లేదనుకుంటాం. కొన్నిసార్లు మనకున్న అలవాట్లు ఏం మారే స్థితి లేదు, మనకున్న పద్ధతులు ఆచారాలు ఏం మారే స్థితి లేదు. లోకంలో ఎట్టబోతా అంటే మనం అడ్డే పోవాల్సిందే. మనసు ఒప్పుకోదు, చేయాలి కదా, ఉండాలి కదా, చూడాలి కదా అని. ఇలా మనం ఎవరమంటే ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం దేవుని రాజ్యానికి వారసులో మనం. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అవిధేయత చూపి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క రాజ్యంలో స్థానం కోల్పోవద్దు. విధేయత ఏం చేస్తుందో తెలుసా అండి? యోనా ఒక్క వ్యక్తి విధేయత చూపడం ద్వారా 120,000 మంది అంటే 1,20,000 మంది కంటే ఎక్కువ మంది మారు మనసు పొందినారు. విధేయత చూపడం ద్వారా ఒక వ్యక్తి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి తన జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లను, తప్పిదములను, బలహీనతలను, పాప స్థితిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం ద్వారా, ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధమైన జీవితం ద్వారా ఆ గ్రామానికి, ఆ ప్రాంత ప్రజలకు, ఆ కుటుంబానికి రక్షణ కలుగజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యోనా పశ్చాత్తాపం పొంది తిరిగి దేవుడు చెప్పింది చేసినాడు. బైబిల్ ఈ యొక్క యోనా గ్రంథంలో రెండోసారి ప్రత్యక్షమైంది యెహోవాకు. యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షం చాలక ఇప్పుడు రెండోసారి యోనాకు ప్రత్యక్షమైనప్పుడు ప్రియులారా ఇప్పుడు దేవుడు చెప్పింది చేసినాడు. చేయగానే ఏం జరిగింది తెలుసా అండి? ఎప్పుడైతే యోనా విధేయత చూపినాడో అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే చూడండి ప్రియులారా, 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడునతలను మానుకొని దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని చేయక మానెను. చూడండి ప్రియులారా, యోనా ఒక వ్యక్తి పశ్చాత్తాపడం ద్వారా అయ్యా నేను అవిధేయుని, ఇక నుంచి నేను చెప్పింది చేస్తాను చేయుడు ద్వారా ఆ నినివే పట్టణం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏదో మనమే బలంలో పాలు పొంది పోవాలని కాదు ప్రభు ఉద్దేశం. మన జీవితంలో మారు మనసు ద్వారా, మన జీవితం మారుడు ద్వారా, దేవునికి విధేయత చూపడం ద్వారా మన పరిశుద్ధతను బట్టి అనేకులు ప్రభువులోకి రావాలని ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో తండ్రికి విధేయత చూపినాడు. చూడండి ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా చాలక ఎంతవరకు అండి? శిలువలో మరణం పొందినంత వరకు కూడా ఆయన విధేయత చూపినాడు. ఎప్పుడు కూడా ప్రభు శ్రమలు ఉన్నాయని, శిలువ ఉందని, కొరడ దెబ్బలు ఉన్నాయని, అవమానం ఉందని, ముళ్ళ కిరీటం ఉందని, బల్లేపు పోటు ఉందని, ఇవన్నీ ఉన్నాయని ఎప్పుడు కూడా అవిధేయత చూపలేదు తండ్రికి. కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు యోనా అయితే అవిధేయత చూపినాడు. అవిధేయత చూపి పశ్చాత్తాపడి మళ్ళీ విధేయుడు అయినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టినది మొదలుకొని సమాధి నుంచి పునరుద్ధరణగా లేచేంత వరకు కూడా విధేయుడుగా ఉన్నాడు తండ్రికి. అందుకొరకే ప్రభు చెప్పింది, నేను అనుకుంటున్నాను యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడైన ప్రభువును మనం కలిగి ఉన్నాం. యోనా సువార్త చెప్తే 120,000 మంది కంటే ఎక్కువ మారు మనసు పొందినారు.
మనం ఒకవేళ సువార్త చెప్పవచ్చు, మనము మన జీవితం ద్వారానన్నా అనేకులు ప్రభును రుచి చూడాలి కదా ప్రియులారా. అందుకొరికే పౌలు గారు సంఘాలను గోదాడుకుంటున్నాడు. అయ్యలారా, ఓ సంఘస్థులారా, విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. రోమ 16:19. మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక చాలక. ఒక వ్యక్తి, ఒక కుటుంబము సంఘంలో విధేయత కలిగి ఉంటే ఆ కుటుంబం ద్వారా సేవ చేసే దైవ సేవకునికి ఏముందండి? సంతోషం ఉంది. ఆ వ్యక్తి ద్వారా కుటుంబానికి సంతోషం ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా సంఘానికి సంతోషం ఉంటుంది. ఇది మనం మర్చిపోవద్దు. విధేయత అనేది ఉంటే మన జీవితంలో. ఒకవేళ మనలో విధేయత లేదనుకోండి, నష్టపోతాం. అనేకులు రక్షణ మార్గం పొందకుండా మనమే అడ్డుగా ఉన్నట్టే లెక్క. అందులో సందేహం లేదు. సేవకుడుగా నేనైనా, విశ్వాసాలు మీరైనా. ప్రియులారా, అందుకొరకు పౌలు గారు చెప్పి రోమా సంఘంను ఎంత విధేయత కలిగిందంటే, మీరు విధేయత కలిగి ఉండడం బట్టి మీ విధేయత అనేకులకు తెలియపరచబడింది. ఇందుకు నాకు సంతోషమైంది అని చెప్తున్నాడు. అనేక సంఘాలలో మన గురించి సాక్ష్యం ఉండగలగాలి. పలాని సంఘంలో పలాని వ్యక్తి, పలాని సంఘంలో పలాని యవనస్తురాలు, పలాని సంఘంలో పలాని యవనస్తులు, పలాని సంఘంలో పలానా ఆంటీ, పలానా అన్న, పలానా అంగులు వారి విధేయత ద్వారా అనేకులు రక్షణ పొందినారు. ఇది మనం సాక్ష్యం సంపాదించుకోగలిగితే ఇది మనకు పరలోక రాజ్యంలో గొప్ప ఐశ్వర్యము. ఈ భౌతికమైనటువంటి ఆస్తులు, ప్రఖ్యాతలు విలువైన లేకపోయినా పర్లేదు, పరలోక రాజ్యంలో మనకు గొప్ప ఐశ్వర్యం అయితేనండి. చూడండి, పౌలు గారు 1 కొరింథీ 16:16 చెప్తున్నాడు, విధేయులై ఉండమని చెప్తున్నాడు. 1 కొరింథీ 16:16. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని సహాయం చేయొచ్చు ప్రయాసపడేటువంటి వారందరికీ ఏం చేయాలండి? విధేయులు అనాలా? విధేయులై ఉండాలి. ఇది మనం మర్చిపోవద్దు. ప్రియులారా, మోసే కాలంలో ఒక సందర్భం జరిగింది. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ వారందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. నిర్గమాకాండం 24వ అధ్యాయము 7వ వచనం. అతడు తీసుకొని వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉందుమని ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఒప్పుకున్నారు. అయ్యా, మేము విధేయులమై ఉంటామయ్యా అని, విధేయులమై ఉంటామని. ఇంగ్లాండు రాణి, ప్రియులారా, ఇంగ్లాండు రాణి విక్టోరియా అని, ఆమె ఓ సందర్భంలో ఆమె మందిరానికి పోతూ ఉంటుందంట. ఒక దైవ సేవకురాలు చెప్పిన సాక్ష్యం చెప్తున్నాను, నేను వినింది. మందిరానికి పోయి మందిరంలో కూర్చున్నది, ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ విక్టోరియా రాణి పక్కలో కూర్చున్నది ఎవరంటే, విక్టోరియా రాణి ఇంట్లో పనిచేసి ఆమె అంట, పని మనిషి. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె పక్కలో రాణి కూర్చున్నదంట. ఆమె భయపడి, అమ్మ తప్పైందమ్మా, నీ పక్కన కూర్చున్నారు, దయతో క్షమించండి అమ్మా అని వణుకుతుంది అంట ఈ విక్టోరియా రాణి ఇంట్లో పనిచేసి ఆమె. అప్పుడు విక్టోరియా రాణి చెప్పిందంట, అక్కడనే నేను రాణిని, ఇది దేవుని మందిరంలో మనము అందరం సమానమే, కూర్చోబెట్టుకునేదంట. ఆమె పెట్టుకునే ఉంగరాలు, ఆమె మెడలో వజ్రాలు, డైమండ్స్, కోట్లు అసలుకి ఎంతో విలువైనవి. చాలాసార్లు మన స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి ప్రియులారా, విధేయత అనేది అసలు ఒప్పుకోదు మన శరీరము. నేనెందుకు వినాలి మాట, ఆయన మాట నేనెందుకు వినాలి? ఏదో సంఘంలో మనకంటే పెద్దలు అయిన వారు చెప్తారు, ఆ తమ్ముడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని, నేనెందుకు వినాలమ్మా నీ మాట? అసలుగా ఇది అవిధేయత. సేవకుడిగా చెప్తాడు కొన్ని విషయాలు, అన్న ఈ విధంగా అంటే బాగుంటుంది, ఆలోచించండి, ప్రార్థన చేయండి, ఆంటీ ఈ విధంగా అంటే ప్రార్థన చేయండి, అన్నత్త ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే, అది తెలుసులే నువ్వు చెప్పేది ఏంది మధ్యలో. ఇవన్నీ ఏంటంటే అవిధేయత. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మంచి విషయాలలో ఆత్మీయంగా ప్రయాసపడే వారికి మనం ఏం చేయాలంటే లోబడాలి. అవిధేయత అనేది చూపకూడదు. మన యవన గ్రంథంలో అవిధేయత చూపడం బట్టి ఎంతో నష్టం కలిగింది. ప్రియులారా, ఎంత నష్టం అంటే గాఢనిద్రలోకి వెళ్ళిపోయినాడు, ప్రార్థన జీవితం లేదు, చివరికి కీడుకు దగ్గరగా ఉన్నాడు, మరణం చనిపోతామనే స్థితిలోకి వెళ్ళిపోయినారు. మన సాంసోను కూడా తన శక్తి, తన పరిశుద్ధతను గుర్తించలేకపోయినాడు సాంసోను. ప్రియులారా, మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, సేవకునిగా నేను అవిధేయత చూపొద్దు వాక్యానికి. అయ్యో వీరు బాధపడతారు ఇంత మాట్లాడితే వీరితో అని నేను ఆలోచన చేయకూడదు. నేను
వారు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఆత్మీయంగా వారికి చెప్పే విషయాలు చెప్పాలి. దాచుకోకూడదు. దాచుకుంటే అది నాలో పక్షపాతం అవుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఎందుకంటే ప్రియులారా, వాక్యానికి అవిధేయత చూపడానికి కాదు దీవించేది, ఆశీర్వదించేది. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించే కొలది అంత దీనులమై ఉండడానికి కొరకై ప్రభు మనల్ని ఆశీర్వదించేది. ఆయన పరిచర్య కొరకై, ఆయన సంఘ అభివృద్ధి కొరకై, నీ ద్వారా నా ద్వారా ఆయన పరలోక పరిచర్యను వృద్ధి చేసుకోవడానికి కొరకై ప్రభు మనల్ని ఆశీర్వదించేది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి దూరంగా ఉండి దేవునికి దూరంగా పారిపోమని కాదు. దేవుని సన్నిధిలో ఘనతలు ఉన్నాయి, బల సౌందర్యం ఉంది, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ఉంది. 42వ కీర్తన ప్రకారం మోకరించుదాం, ప్రార్థన చేసుకొని బలలో పాల్పొందుతాం. ప్రియులారా, తీర్మానం చేసుకుందాం. ఒకవేళ గడిచిన దినాలన్నీ కూడా ఎక్కడన్నా దేవునికి సమయానికి వచ్చే విషయంలో అవిధేయత ఉన్నామా, సంఘ ప్రార్థనకు రాలేకపోతున్నామా, బైబిల్ రాలేకపోతున్నామా, ఉపవాస ప్రార్థన రాలేకపోతున్నామా, దేవుని ఇంట్లో మనకి ఇచ్చిన పరిచయం నమ్మకంగా చేయలేకపోతున్నామా, మన కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండలేకపోతున్నామా, ఎక్కడన్నా పెద్దలకు లోపడలేకపోతున్నామా, పెద్దలను గౌరవించలేకపోతున్నామా, వారు చెప్పే ఆలోచనలు త్రోసిపుచ్చుతున్నామా, ఎక్కడన్నా ఆత్మీయంగా భౌతికంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కృపా కరుణ కటాక్షం కలిగిన వాడు. ప్రభు చెప్తున్నాడు, నా ఎద్దకు వచ్చే వారిని నేనెంత మాత్రం కూడా బయటికి ఆ ప్రభు త్రోసివేయడు మనల్ని. ఇంకా మనుషులు త్రోసిపుచ్చుతారు మనల్ని, ప్రభు త్రోసిపుచ్చాడు. యోనా విధేయత చూపడం బట్టి అనేకులు రక్షణ పొందినారు. మనం కూడా వినేటప్పుడు వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవిస్తే మన సంఘం అభివృద్ధి అవుతుంది. మన ద్వారా అనేకులు దేవునికి రాగలుగుతారు. మన కుటుంబాల బిడ్డలు ఆత్మీయంగా క్షేమం పొందగలుగుతారు. ప్రేమల దేవుడు వాక్యాన్ని దీవించి ఆస్వాదించడం గాక. ప్రార్థన చేసుకొని బలలో పాల్పొందుతాం. నేను నీకు